సిరి, ఇప్పుడే డాక్టర్ని కలిసి వచ్చాను. ప్రాబ్లం ఏం లేదట, వెళ్ళొచ్చన్నారు. అవునే, నీపై అటాక్ చేసింది ఎవడే వాడు? ఏమోనే, నాకు తెలియట్లేదు. ఓ మై గాడ్, చాలా పెద్ద ప్రమాదం తప్పింది తెలుసా? అవును. చూడు శిరీష, నువ్వెప్పుడు తిడుతుంటావే ఆవారాగాళ్ళు ఆవారాగాళ్ళు అని. వాళ్ళే సమయానికి రాకపోతే నీకు చాలా పెద్ద ప్రమాదం జరిగేది తెలుసా? పాపం, నీ వల్ల విశాల్ చేయికి దెబ్బ కూడా తగిలిందే. అయినా లెక్క చేయకుండా నిన్ను సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడే తెలుసా? మళ్ళీ నువ్వు అతన్ని ఎక్కడ ఆశయించుకుంటావో అని వెళ్ళిపోయాడే పాపం. అయినా నువ్వు అనుకున్నంత చెడ్డ వాళ్ళేం కాదే వాళ్ళు. విశాల్ ఎక్కడా? రేయ్, ఆ అమ్మాయికి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని తెలిసి కూడా ఇంకా శిరీష గురించి ఆలోచిస్తావేంట్రా? అసలు తప్పంతా నీదేరా. అదేదో గొప్ప అందగతని ఫీల్ అయి నీ లవ్ లో పడకపోతే తన గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చోడివైపోవాలా? అది కాకపోతే ఇంకొకటి. ఒరే విశాల్, నా మాట వినరా, ఇంకొక అమ్మాయిని ట్రై చేసుకో. నువ్వు ఇలా ఉంటే చూడలేకపోతున్నాడ్రా. తను నీకు కరెక్ట్ కాదురా. శిరీషాని మర్చిపో. ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నువ్వు సుబ్బలక్ష్మిని మర్చిపోగలవా? మర్చిపో. తను లేకుండా నీ లైఫ్ ని ఒక్కసారి ఊహించుకోరా. సుబ్బలక్ష్మి కాకపోతే వెంకటలక్ష్మి ఎంట పడు. పడో, మర్చిపో, మర్చిపోరా. ఇదేరా ఇదేరా ప్రేమంటే. ఆకతాయితనంగా నువ్వు సుబ్బలక్ష్మిని పడేశావు, తను పడిపోయింది. కానీ నేను శిరీష్ నేను సిన్సియర్ గా ప్రేమించాను రా. తను నాకు పడకపోవడం, బహుశా నేనే శిరీష్ లవ్ చేయడానికి సరిపోనాను. అలా అని శిరీష్ మర్చిపోవడం జరగని పని. ఆమె నా ప్రాణం, ఆమె నా ఊపిరి, ఇప్పటికీ ఎప్పటికీ. అంతేకాని ఆమె స్థానంలో మరో అమ్మాయి రాదు, రాబోదు. అంతే. చూసావా, అది విషయాలంటే. అయినా ఇలాంటి వాళ్ళు మనకు నచ్చరే. హీరోల్లా బిల్డప్ ఇచ్చి చస్తామో లేక మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళే మనకు నచ్చుతారే. ఎస్, వాళ్ళకే మనం పడిపోతాం, ఆ తర్వాత బాధపడతాం. ఇప్పటికైనా విషయాలను అర్థం చేసుకోవే. శిరీష. హాయ్, ఐఎమ్ విశాల్. నీకేం కాదు సిరి. డాక్టర్! విశాల్. సిరి, నువ్వు? నేనంతా విన్నాను విశాల్. ఇప్పటి వరకు నాకు కొన్ని మాత్రమే ఇష్టాలున్నాయి. వాటితో పాటు విశాల్ని కూడా ఇష్టపడాలని నాకు ఇప్పుడే తెలిసింది. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ మై లైఫ్. సిరి, లవ్ యూ టూ.